దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథకర్త భక్తిహీనులను గూర్చి ఎన్నో విషయాలను వ్రాస్తూ భక్తిహీనుడు బాధల పాలగును అని, భక్తిహీనుని ఆలోచనలు పనికి మాలినవి అని, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును అని, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు అని ఎన్నో విషయాలను సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అయితే వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు అని. ఆత్మీయ జీవితంలో భక్తిహీనులుగా జీవించుట నాశనానికి దారితీస్తుందండి. భక్తిహీనులు ధనము కలిగి ఉన్నా, ఆస్తి కలిగి ఉన్నా వారికి లాభకరము కాదు అని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 16వ అధ్యాయములో ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను, ఖరీదైన వస్త్రాలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో కొందరు బ్రతకగలిగే సంపన్నుడు ఆ ధనవంతుడు. ఒక దినాన్న ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. దినదినము బహుగా సుఖపడిన ధనవంతుడు చనిపోయి పాతాళములో బాధపడుతున్నాడు. ఈ యాతనను అనుభవిస్తూ కన్నులెత్తి అబ్రహామును చూస్తున్నాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారితో మాట్లాడుతూ, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడము అని అబ్రహాము వేడుకుంటున్నాడు. ధనవంతుని జీవితంలో దేవుని కనికరము పొందుకోవాలి అనే ఆలోచన లేకుండా తన జీవితం అంతటినీ గడిపి మరణించాడండి. అతను కలిగి ఉన్న భక్తిహీనత అతని జీవితంలో శాశ్వత మరణానికి అతన్ని అప్పగించింది. ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నా అతని ధనం అతనిని నరకపాత్రునిగా మార్చేసింది. విందు వినోదాలు తన జీవిత సమయం అంతా అతనికి దేవుని పట్ల అవగాహన లేకుండా, లోకములో ధనవంతుడు భక్తి లేకుండా, సృష్టికర్తను ఎరుగకుండా మరణించాడు. దేవునిని కలిగి ఉన్న ఆయన పిల్లలకు కలిగిన కొంచెమైనా దేవుడు వారిని ఆశీర్వదించగలరు. సమృద్ధి, ధనం, ఘనతలు ఆత్మీయతలో నుండి మనకు లోకానికి దగ్గర చేసేవి అయితే, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రతి ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త పడాలి. బీదలాజరు కడు దీన స్థితిలో జీవించిన దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడట. ధనవంతుడు నరకములో యాతనను అనుభవిస్తున్నాడు. భక్తిహీనులమై మనము ఏమి కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా మనకు అది లాభం కాదండి. అబ్రహాము దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడినా దేవుని ఆజ్ఞలలోనూ ఆయన కట్టడలలోనూ దేవుడు మాట్లాడుతుంటే తన స్పందనలోనూ ఏ మార్పు లేకుండా అబ్రహాము గారు దేవునికి లోబడ్డారు. తన జీవితంలో భక్తిహీనతను రానివ్వకుండా అబ్రహాము గారు జాగ్రత్త పడి దేవునితో నడిపించబడ్డారు. దేవుని ఎదుట మనకున్న ధన ఘనతలను బట్టి మనం ఎంపిక చేయబడమండి. భయభక్తులు కలిగిన ప్రవర్తన, దేవుని ముందర భయము కలిగి జీవించినటువంటి మన జీవితాన్ని బట్టి ఆయన ముందు మనం నిలబడగలుగుతాం. ధనవంతుడు తన జీవితంలో దేవుని భయము లేకుండా లోకాన్ని అనుసరిస్తూ, లోక పద్ధతులను కొనసాగిస్తూ, దేవుడు చెప్పే మాటను పెడచెవిని పెడుతూ, అసలు నిజదేవుడు ఎవరు అనే అవగాహన లేకుండా ప్రభువును గూర్చినటువంటి, సృష్టికర్తను గూర్చినటువంటి ఒక నిశ్చయత అతను పొందుకోకుండానే తన జీవితం అంతటినీ లోకస్తులతో కలిపి జీవించాడు. నేటి దినాలలో ఆత్మీయ బిడలు కూడా లోకాన్ని అనుసరిస్తూ, పాపాన్ని అనుసరిస్తూ, వారికి ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఘనతలను బట్టి దేవుని మాటను ప్రక్కన పెట్టి, దేవుని ద్వారా మేము ఆశీర్వదించబడిన వారము అని చెప్పుకుంటూనే లోకంలో జీవిస్తూ, లోకాన్ని ఆశ్రయిస్తూ, ప్రభు మాటని ఏమాత్రము కూడా అంగీకరించని ఆత్మీయ గర్వం కలిగి జీవిస్తున్న వారు అనేకులున్నారు. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము గారు దేవుని మాటనే తన జీవితంలో గొప్ప చేసుకున్నారు. లోకాశీర్వాదాన్ని పొందుకున్నటువంటి ధనవంతుడు లోకాన్ని అనుభవిస్తూ
దినదినము కూడా సుఖపడుతూ తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఆత్మీయ జీవితంలో మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుందండి. దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి పిల్లలు దేవునికి విధేయత కలిగి జీవిస్తారు. అబ్రహాము వలె దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు దేవుని ఆజ్ఞలలో నడుస్తుంటారు. అలనాటి భక్తుల వలె వారు రాజుల శాసనాల్ని సహితము ఎదిరిస్తూ దేవునిలో రోషము కలిగి జీవించినటువంటి భక్తుల జీవితాలు నేడు మన జీవితంలో మాదిరిగా ఉన్నాయి. కనుక ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మన జీవితంలో భక్తిహీనత లేకుండా భక్తి కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారు. అంతేకాదు మనము వెళ్ళబోతున్నటువంటి ఆ నిత్య రాజ్యంలో కూడా మనల్ని బట్టి ఆయన సాక్ష్యం పలికెట్టుగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలను మన జీవితంలో ఆయన సిద్ధపరుస్తారు. వాటిని గమనించి ప్రభు మాటకు లోబడి ముందుకు కొనసాగించబడితే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.